Hi, hello, this is Jayalakshmi. Welcome to our YouTube channel. In previous class, we already discussed about the topic is passive transport in pharmacokinetics. Now, we discuss the topic is specialized transport. In specialized transport, there are two types, active transports and endocytosis. First, we discuss the topic is specialized transports. Specialized transport of drugs across the cell membrane requires carrier proteins. ఈ స్పెషలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అనేటివి సెల్ మెంబ్రేన్ గుండా డ్రగ్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. వాటికి క్యారియర్ ప్రోటీన్స్ అనేటివి అవసరం. ద డ్రగ్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ విత్ ది క్యారియర్ ప్రోటీన్స్ అట్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ అవుటర్ సర్ఫేస్లో ఈ డ్రగ్ అనేది క్యారియర్ ప్రోటీన్స్తో కాంప్లెక్స్గా ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ టు ది ఇన్నర్ సర్ఫేస్. ఇది అనేది ఇన్నర్ సర్ఫేస్లోకి సెల్ మెంబ్రేన్ గుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ద డ్రగ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది డ్రగ్ క్యారియర్ కాంప్లెక్స్. ఇక్కడ డ్రగ్ క్యారియర్ కాంప్లెక్స్ నుంచి డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంది. దీస్ ఆర్ టూ మెయిన్ టైప్స్. ఇందులో వచ్చేసి టూ టైప్స్, ఒకటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎండోసైటోసిస్. ఈ యాక్టివ్లో వచ్చేసి ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ ఈ ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. In active transport, the drug molecule penetrate in the lipid bilayer membrane. ఈ లిపిడ్ బైలేయర్ మెంబ్రేన్లోకి డ్రగ్ మాలిక్యూల్ అనేది చొచ్చుకొని పోతుంది. ఎక్కడి నుంచి అంటే లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈ సొల్యూట్లోకి చొచ్చుకొని పోతుంది. ఇది అనేది కాన్సన్ట్రేట్ గ్రేడియంట్కి అగైనిస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ మీన్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ ప్రోటీన్స్. ఈ క్యారియర్ ప్రోటీన్స్ హెల్ప్ ద్వారా ఎనర్జీ అనేది యూటిలైజ్ చేస్తుంది. దెర్ ఆర్ టూ టైప్స్. ఇవి వచ్చేసి టూ టైప్స్, ఒకటి ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ని డైరెక్టివ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఇది అనేది డైరెక్ట్గా ఎనర్జీ అనేది యూస్ చేసుకొని మాలిక్యూల్స్ అనేటివి సెల్ మెంబ్రేన్ గుండా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. The energy used in this type of active transport in ATP. These ions Na+, K+, Ca+, and H+ are transported by primary active transport using carrier protein and ATP. ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ అండ్ ఏటీపీని యూజ్ చేసుకొని ఈ సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ హైడ్రోజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ అనేది యూజ్ చేస్తుంది ఏటీపీ ఫామ్లో. సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. దీన్ని కో ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటారు. ఇన్ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏ మాలిక్యూల్ ఈజ్ మూవ్ డౌన్ ఇట్స్ ఎలక్ట్రోకెమికల్ గ్రేడియంట్ యాజ్ అనదర్ ఈజ్ మూడ్ అప్ ఇట్స్ కాన్సెంట్రిక్ గ్రేడియంట్. ఇక్కడ ఒక మాలిక్యూల్ అనేది ఎలక్ట్రోకెమికల్ గ్రేడియంట్కి డౌన్వర్డ్స్లో మూవ్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి కాన్సెంట్రిక్ గ్రేడియంట్కి అప్వర్డ్స్లో మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఏటీపీ అనేది కప్లింగ్ అవ్వదు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం ప్రోటాన్. ఇది అనేది కో ట్రాన్స్పోర్టర్. ఎండోసైటోసిస్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇంటూ ఏ సెల్ మెంబ్రేన్. ఈ ఎండోసైటోసిస్లో మెటీరియల్స్ అనేటివి సెల్ మెంబ్రేన్ గుండా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఎండోసైటోసిస్కి ఎనర్జీ అనేది అవసరం. ఇవనేటివి త్రీ టైప్స్, ఫాగోసైటోసిస్, పీనోసైటోసిస్, రిసెప్టార్ మీడియేటర్, ఎండోసైటోసిస్. ఫస్ట్ మనం ఫాగోసైటోసిస్ చూద్దాం. ఈ ఫాగోసైటోసిస్ని సెల్ ఈటింగ్ అని కూడా అంటారు. ఇది అనేది పెద్ద మొత్తంలో ద ట్రాన్స్పోర్టర్ ఈజ్ యూటిలైజ్డ్ బై ఏ లార్జ్ మాలిక్యూల్ వెయిట్ డ్రగ్స్. ఇక్కడ డ్రగ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి విటమిన్ B12. ఇది అనేది ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. పీనోసైటోసిస్. ఈ పీనోసైటోసిస్ని సెల్ రింగింగ్ కూడా అని కూడా అంటారు. ఈ ప్రాసెస్లో ఎనర్జీ అనేది పెద్ద మొత్తంలో దీనికి అవసరం, అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఫోలిక్ యాసిడ్. ఇది అనేది పీనోసైటోసిస్ సెల్లోకి ఎంటర్ అవుతుంది. రిసెప్టార్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్. దీన్ని క్లాత్రిన్ డిపెండెంట్ ఎండోసైటోసిస్ అని కూడా అంటారు. ప్రజెంట్ ఆన్ ది సెల్ మెంబ్రేన్ బైండ్స్ విత్ ఏ స్పెసిఫిక్ లైగెండ్. ఈ రిసెప్టర్ అనేది సెల్ మెంబ్రేన్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది అనేది స్పెసిఫిక్ లైగెండ్తో బైండ్ అప్ అయి ఉంటుంది. దిస్ లైగెండ్ రిసెప్టర్ గెట్స్ ఇంజెస్టెడ్ యూజింగ్ క్లాత్రిన్ మాలిక్యూల్స్. ఈ లైగెండ్ రిసెప్టర్ అనేది క్లాత్రిన్ మాలిక్యూల్స్ అనేది లోపలికి పంపిస్తుంది. బయో అవైలబిలిటీ. ఈ బయో అవైలబిలిటీ అనేది ఫ్రాక్షన్లో జరుగుతుంది.
అడ్మినిస్ట్రేట్ డోస్ ఆఫ్ అన్చేంజ్డ్ డ్రగ్ దట్ రీచెస్ ది సిస్టమిక్ సర్క్యులేషన్. ఏదైనా ఒక డోస్ మనం అడ్మినిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ అన్చేంజ్డ్ డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్లోకి రీచ్ అవుతుంది. వెన్ ఏ మెడికేషన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఇంట్రావీనస్లీ ఇట్స్ బయోఅవైలబిలిటీ ఈజ్ 100%. ఒకవేళ మనం ఏదైనా మెడికేషన్ తీసుకున్నట్లయితే అదనేది ఇంట్రావీనస్లో తీసుకుంటే దాని యొక్క బయోఅవైలబిలిటీ అనేది 100% ఉంటుంది. However, when a medication is administered via other routes such as orally, its bioavailability decreases. ఒకవేళ మనం మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం కానీ అదర్ రూట్స్లో అయితే దాని యొక్క బయోఅవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రావినస్ కాకుండా ఓరల్గా తీసుకుంటాం, సో అక్కడ బయోఅవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. డ్యూ టు ఇన్కంప్లీట్ అబ్జార్ప్షన్ అండ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం. ఇక్కడ ఫస్ట్ పాస్ మెటబాలిజంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇన్కంప్లీట్ అబ్జార్ప్షన్ అనేది జరిగిపోతుంది. ఆర్ మే వ్యారీ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ డ్యూ టు ఇండివిజువల్ వేరియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి మధ్యలో చూస్తే అక్కడ ఇండివిజువల్ వేరియేషన్ అనేది కూడా వస్తుంది. బయోఅవైలబిలిటీ మస్ట్ బీ కన్సిడర్డ్ వెన్ క్యాలిక్యులేటింగ్ డోసేజెస్ ఫర్ నాన్ ఇంట్రావీనస్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఈ బయోఅవైలబిలిటీ మనం ఎక్కువ మస్ట్ కన్సిడర్ చేసేది అంటే నాన్ ఇంట్రావినస్ రూట్స్లో అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఈ డోస్ యొక్క క్యాలిక్యులేటర్ అనేది చేస్తాం. బయో ఈక్వివాలెన్స్. It is condition in which different formulations of the same drug or chemical are equally absorbed when taken into the body. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బయో ఈక్వివాలెన్స్లో వచ్చేసి డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉన్న సేమ్ డ్రగ్ కానీ కెమికల్ కానీ మన బాడీలోకి తీసుకున్నట్లయితే అది అనేది ఈక్వల్గా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ బయోఅవైలబిలిటీ. ఈ బయోఅవైలబిలిటీకి ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయో చూద్దాం. లిపిడ్ సాలబిలిటీ, మాలిక్యులర్ సైజ్, పార్టికల్ సైజ్, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్, ఫిజికల్ ఫార్మ్స్, కెమికల్ నేచర్, డోసేజ్ ఫార్మ్స్, కాన్సెంట్రిక్, ఏరియా ఆఫ్ ది అబ్జార్ప్టివ్ సర్ఫేస్, వాస్కులారిటీ, pH, presence of other substances, GI motility, diseases. వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫ్యాక్టర్స్ లిపిడ్ సాలబిలిటీ. అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్స్ డిపెండ్స్ ఆన్ లిపిడ్ సాలబిలిటీ. ఇక్కడ అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్స్ అనేది లిపిడ్ సాలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్జార్ప్షన్ ఈజ్ మోర్ ఇఫ్ ద డ్రగ్ ఈజ్ లిపిడ్ సాలబుల్. అక్కడ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటే అది లిపిడ్ సాలబుల్. ఈ లిపిడ్ సాలబిలిటీ డిపెండ్స్ ఆన్ అయనైజేషన్. ఇది అనేది లిపిడ్ సాలబిలిటీ అనేది అయనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అనైనైజ్డ్ డ్రగ్స్ ఆర్ మోర్ లిపిడ్ సాలబుల్ అండ్ ఆర్ బెటర్ అబ్జర్వ్డ్. ఇక్కడ అనైనైజ్డ్ డ్రగ్స్ అనేటివి ఎక్కువగా లిపిడ్ సాలబుల్ అవుతాయి, అక్కడ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే అయనైజ్డ్ డ్రగ్స్లో అయితే తక్కువ లిపిడ్ సాలబుల్ ఉంటుంది, తక్కువగా అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. మాలిక్యులర్ సైజ్. ఈ స్మాలర్ ద మాలిక్యూల్ సైజ్ ఆఫ్ ది డ్రగ్ ర్యాపిడ్ ఈజ్ ద అబ్జార్ప్షన్. ఇక్కడ మాలిక్యులర్ సైజ్ అనేది తక్కువగా ఉన్నట్లయితే అబ్జార్ప్షన్ అనేది ర్యాపిడ్గా జరిగిపోతుంది. పార్టికల్ సైజ్. Particle may be composed either of a single molecule or more than 100 molecules. Larger is the particle size, slower will be the diffusion and absorption and vice versa. ఇక్కడ పార్టికల్ సైజ్ అనేది సింగిల్గా లేదా నంబర్ ఆఫ్ 100 ఆఫ్ మాలిక్యూల్స్ అనేటివి ఉంటుంది. అక్కడ ఒకవేళ పార్టికల్ సైజ్ అనేది పెద్దగా ఉన్నట్లయితే డిఫ్యూజన్ అనేది స్లోగా అయిపోతుంది, అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ డిఫ్యూజన్ అంటే నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఏరియా టు లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏరియా. డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. Unionized drugs are more lipid soluble and are better absorbed, more reabsorbed in the kidneys and less excreted. Unionized drugs అనేటివి ఎక్కువగా లిపిడ్ సాలబుల్, అక్కడ బెటర్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. కిడ్నీస్లో వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ తక్కువగా ఎక్స్క్రియేట్ అవుతుంది. అదే అయనైజ్డ్ డ్రగ్స్లో వచ్చేసి లిపిడ్ సాలబుల్ అనేది తక్కువగా ఉంటుంది, తక్కువగా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. కిడ్నీస్లో వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది కానీ ఎక్స్క్రిషన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ అయనైజేషన్ అనేది డ్రగ్ యొక్క pH, దాని యొక్క మీడియం, సరౌండింగ్ ఫ్లూయిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ద pH ఈజ్ సేమ్ ఆఫ్ ది డ్రగ్ రిమైన్ అనైనైజ్డ్ అండ్ బికమ్ లిపిడ్ సాలబుల్. ఇక్కడ pH అనేది సేమ్గా ఉంటే డ్రగ్ అనేది అనైనైజ్డ్లోకి వచ్చేస్తుంది, లిపిడ్ సాలబుల్ అండ్ అబ్జార్బ్డ్ బెటర్. అక్కడ లిపిడ్ సాలబుల్ అనేది బెటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అసిడిక్ డ్రగ్స్, ఆస్పిరిన్, బార్బిచరేట్స్. ఇది అనేది బెటర్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది మన స్టమక్లో. అదే ఆల్కలైన్ డ్రగ్స్ వచ్చేసి మార్ఫిన్, అట్రోపిన్,
క్లోరోక్విన్ ఇవన్నిటివి స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఫిజికల్ ఫార్మ్స్ డ్రగ్స్ మే ఎగ్జిస్ట్ యాజ్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాషెస్. ఈ ఫిజికల్ ఫార్మ్స్లో డ్రగ్స్ అనేటివి సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాషెస్లో కానీ ఎగ్జిట్ అవుతాయి. గ్యాషెస్ ఆర్ ర్యాపిడ్లీ అబ్జర్బ్డ్ దెన్ ది లిక్విడ్స్. ఈ లిక్విడ్స్ కంటే గ్యాషెస్ అనేటివి ర్యాపిడ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అదే లిక్విడ్ వచ్చేసరికి ర్యాపిడ్ అబ్జార్ప్షన్, సాలిడ్స్ కంటే లిక్విడ్స్ అనేది ర్యాపిడ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. దస్ ద డ్రగ్స్ ఇన్ సిరప్ ఆర్ సస్పెన్షన్. సో ఈ డ్రగ్స్ లిపిడ్ వచ్చేసి సిరప్, సస్పెన్షన్ ఇవన్నీ ర్యాపిడ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్తో కానీ పోలిస్తే. వోలటైల్ జనరల్ అనెస్థెటిక్ అబ్జార్బ్ ర్యాపిడ్లీ త్రూ ది పల్మనరీ రూట్. ఇక్కడ వోలటైల్ జనరల్ అనెస్థెటిక్స్ వచ్చేసి ర్యాపిడ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ పల్మనరీ రూట్లో. కెమికల్ నేచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ రూట్. ఈ కెమికల్ నేచర్ అనేది మనం తీసుకునే సెలెక్షన్ ఆఫ్ రూట్లో డ్రగ్ అనేది తీసుకుంటాం కదా, అది ఏ రూట్లో తీసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హెపారిన్. ఈ డ్రగ్ అనేది లార్జ్ మాలిక్యులర్ వెయిట్, ఇది మాలిక్యులర్ వెయిట్ని కలిగి ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ కెనాట్ బి గివెన్ ఓరలీ, ఇది అనేది ఓరల్గా తీసుకోలేము. ఇన్సులిన్ ఈజ్ డిగ్రేడ్ ఇఫ్ గివెన్ ఓరలీ. బెంజైల్ పెన్సిలిన్ ఆల్సో గెట్ డిగ్రేడెడ్. ఇన్సులిన్ అనేది డిగ్రేడెడ్గా ఉంటుంది, సో అది ఓరల్గా అనేది తీసుకుంటాం. పెన్సిలిన్ అనేది కూడా డిగ్రేడ్ అయి ఉంటుంది, సో అది అనేది ఓరల్గా ఇస్తాము. హెన్స్ దీస్ డ్రగ్స్ షుడ్ బి అడ్మినిస్టర్డ్ పేరెంటల్లీ టు అవాయిడ్ ద ఇన్యాక్టివేషన్. సో ఈ డ్రగ్స్ అనేటివి మనం ఎలా తీసుకుంటామంటే పేరెంటల్గా. సో ఇక్కడ మనం పేరెంటల్గా డ్రగ్స్ అనేటివి అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఇన్యాక్టివేషన్ అనేది అవాయిడ్ చేస్తాం. డోసేజ్ ఫార్మ్స్ అఫెక్ట్ ద రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అబ్జార్ప్షన్. ఈ డోసేజ్ ఫార్మ్స్ అనేటివి దాని యొక్క రేట్ని, అబ్జార్ప్షన్ యొక్క రేట్ని, ఎక్స్టెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి నైట్రోగ్లిజరిన్. ఈ నైట్రోగ్లిజరిన్ని వెన్ గివెన్ బై సబ్లింగల్ రూట్ డిసింటిగ్రేట్స్ ర్యాపిడ్లీ. ఇది అనేది సబ్లింగల్ రూట్లో ఇచ్చినట్లయితే అక్కడ ర్యాపిడ్గా డిసింటిగ్రేట్ అనేది జరుగుతుంది, కానీ బట్ స్టేట్స్ ఫర్ ఏ షార్టర్ డ్యూరేషన్. సో అది తక్కువ టైం వరకే ఉంటుంది. అదే మనం ఓరల్గా తీసుకున్నట్లయితే అక్కడ డిసింటిగ్రేట్స్ అనేది స్లోగా జరిగి ఎక్కువ లాంగర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. కాన్సన్ట్రేషన్. ఇఫ్ ద డ్రగ్ concentration increases, the drug absorption across the cell membrane also increases. అక్కడ డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయితే డ్రగ్ యొక్క అబ్జార్ప్షన్ అనేది సెల్ మెంబ్రేన్ గుండా ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ అబ్జార్ప్టిక్ సర్ఫేస్. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ గివెన్ ఓరలీ బికాస్ ఆఫ్ ద లార్జ్ ఏరియా ఆఫ్ ది అబ్జార్ప్టివ్ సర్ఫేస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అనేటివి మనం ఓరల్గా తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ అబ్జార్ప్టివ్ సర్ఫేస్ అనేది పెద్దగా ఉంటుంది. సో దట్ గ్రేటర్ అబ్జార్ప్షన్ అక్కర్స్, ఎందుకంటే అక్కడ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్గానోఫాస్ఫేట్ కాంపౌండ్స్. ఇది అనేది ఇన్సెక్టిసైడ్స్, ఇవి హైలీ లిపిడ్ సాలబుల్ అండ్ పాయిజనింగ్. ఇది అనేది కెన్ అక్కర్ ఈవెన్ బై అబ్జార్ప్టివ్ త్రూ స్కిన్. ఇవి అనేటివి స్కిన్ ద్వారా కూడా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. వాస్కులారిటీస్. ఇఫ్ ద వాస్కులారిటీ, దీన్నే బ్లడ్ సప్లై అని కూడా అంటారు. ఇక్కడ ఎక్కువగా బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటే డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే షాక్లో ఉన్నప్పుడైతే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది, అక్కడ అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. డ్యూరింగ్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ మసాజ్ ఇంక్రీజ్ ద వాస్కులర్ సప్లై అండ్ డ్రగ్ అబ్సార్ప్షన్. ఇక్కడ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చినట్లయితే అక్కడ వాస్కులర్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది, డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. pH. అసిడిక్ pH ఫేవర్స్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ అసిడిక్ డ్రగ్స్. ఈ అసిడిక్ pH అనేది అబ్సార్ప్షన్ అనే అసిడిక్ డ్రగ్స్ అనేటివి తీసుకున్నట్లయితే అక్కడ అబ్సార్ప్షన్ అనేది ఫేవర్ చేస్తుంది. అండ్ బేసిక్ pH ఫేవర్స్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ బేసిక్ డ్రగ్స్. మనం బేసిక్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే pH అనేది బేసిక్గా ఫేవర్ చేస్తుంది అబ్సార్ప్షన్కి. ప్రెజెన్స్ ఆఫ్ అదర్ సబ్స్టెన్సెస్. ఫుడ్ కెన్ డిక్రీజ్ ద డ్రగ్ అబ్సార్ప్షన్. ఏదైనా ఒక డ్రగ్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది లేదా డిక్రీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. అటర్వోస్టాటిన్ ఈజ్ బెటర్ అబ్జార్బ్డ్ వెన్ టేకెన్ విత్ ది ఫుడ్. మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ అటర్వోస్టాటిన్ అనేది బెటర్ అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. మిల్క్ డిక్రీజెస్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ ఐరన్. ఈ మిల్క్ అనేది
ఐరన్ తీసుకున్నట్లయితే దాని యొక్క అబ్జార్ప్షన్ అనేది తగ్గిస్తుంది. విటమిన్ సి ఎన్హాన్సెస్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. ఇక్కడ విటమిన్ సిని కూడా అలాగే చూస్తుంది. మిల్క్ డిక్రీజ్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ టెట్రాసైక్లిన్. టెట్రాసైక్లిన్ యొక్క అబ్జార్ప్షన్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. GI motility. The drug absorption get altered in diarrhea or constipation. ఈ డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డయేరియా ఉన్నప్పుడు లేదా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కానీ డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డిజీజెస్ ఇన్ డయేరియా డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. మలాబ్సార్ప్టివ్ సిండ్రోమ్ డిక్రీజెస్ డ్రగ్ అబ్సార్ప్షన్. ఈ మలాబ్సార్ప్టివ్ సిండ్రోమ్ అనేది డ్రగ్ అబ్సార్ప్షన్ని డిక్రీజ్ చేస్తుంది. ఇన్ ఏ క్లోరోహైడ్రియా డిక్రీజెస్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ అసిడిక్ డ్రగ్స్. ఈ క్లోరోహైడ్రియా అనేది కూడా అసిడిక్ డ్రగ్స్ యొక్క అబ్సార్ప్షన్ని డిక్రీజ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ ఓవర్. We will meet with another topic at next class.